హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బొటిక్ స్టైల్లో మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనమైతే క్లాత్ తీసుకున్నాము. ఇలా క్లాత్ మనం డివైడ్ చేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పరుచుకున్నాం. లైనింగ్ అయితే కరెక్ట్ కొలతండి. క్లాత్ కొంచెం ఎక్స్ట్రా మనం కట్ చేసుకుంటాం లైనింగ్ కంటే. ఇలా మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్న మనం ఇలా లైనింగ్ పరుచుకొని ఈ క్రింది వైపు నుంచి స్టిచ్ స్టార్ట్ చేద్దాం. మామూలుగా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఈ క్రింది వైపున 1.5 ఇంచి ఎక్స్ట్రా క్లాత్ని ఉంచేసుకొని మనం దాన్నే ఫోల్డ్ చేస్తాము. బుటిక్లో అలా కాదు. ఈ క్రింది వైపున లెంత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువ పెడతారు. ఆ హాఫ్ ఇంచ్కి మళ్ళీ ఇంకొక క్లాత్ జాయిన్ చేసి పట్టీలాగా కుడతారనమాట. అలా కుట్టినట్లయితే బ్లౌజ్ అనేది మనకి చాలా నీట్గా వెనక వైపున ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. క్లాత్ కూడా కొంచెం ఎత్తుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు చూడండి, ఈ నెక్ దగ్గర కుట్టేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇలా నెక్ రౌండ్గా ఉండేటట్లుగానే మనం చూసుకోవాలి. కొంచెం లాగినట్లుగా కుట్టకూడదు. అలా కుట్టినట్లయితే నెక్ అనేది పాడైపోతుందన్నమాట. ఇలా మనం 4 వైపులా లైనింగ్ని జాయిన్ చేసేస్తున్నాం కదా. ఇలా 4 వైపులా లైనింగ్ జాయిన్ చేస్తే మనకి లైనింగు తర్వాత క్లాతు 2 కదలకుండా బ్లౌజ్ అనేది ఎక్కడ ఫ్రిల్లులు అనేవి రాకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్‌న అది మనం కట్ చేసుకుందాం. ఈ నెక్ దగ్గర కట్ చేసేటప్పుడు చూడండి, నెక్ రౌండ్ చాలా చక్కగా కట్ చేయాలండి. నెక్ కొంచెం కట్ అయినా కూడా మనకి నెక్ పాడైపోతుంది. ఇలా కట్ చేసాం కదా. ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్ అయితే మనకి చాలా నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 కార్నర్లు కలిపి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. మనం రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం. చూడండి, బ్లౌజ్ నెక్ దగ్గర కూడా మనం కరెక్ట్‌గా పెట్టుకొని ఈ క్రింద వైపు నుంచి డాట్లు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, టేప్ తోటి 4 ఇంచులు నెక్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇలా క్రింది వైపు 4 ఇంచులు, తర్వాత పైకి కూడా మనము 4 ఇంచులు, ఇలా 4 ఇంచులు గుర్తుపెట్టుకున్నాం కదా. ఈ గుర్తు దగ్గర నుంచి మనం ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి, ఈ 4 ఇంచులు డాట్ పెట్టుకున్నాం కదా. ఆ 4 ఇంచుల దగ్గర మనం ఇలా పైకి 4 ఇంచుల వరకు పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి తర్వాత మనం ఈ డాట్ కుట్టుకోవాలన్నమాట పైకి. అలాగే అటువైపును కూడా మనం గుర్తుపెట్టుకున్న విధంగా 4 ఇంచుల డాటు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ డాట్ల వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది వెనక వైపున మనకి చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. ఈ డాట్లు పెట్టుకోకుండా కుట్టుకున్నాం అనుకోండి, వెనక వైపున లూజ్‌గా వచ్చేస్తుందన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, ఆ కార్నర్ వైపు మన చంక భాగం ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్, ఇలా ఒక హాఫ్ ఇంచ్ గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోకపోతే సైడ్న మనకి క్లాత్ ఎక్కువ పొడవు వచ్చేసి ఫ్రిల్లులు అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే చంక దగ్గర కింద ముడతలుగా వచ్చేస్తుంది. అందువల్ల మనం సైడ్న మనం కంపల్సరిగా ఆ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టీ కోసము 1.5 ఇంచ్ క్లాత్ని మనం ఇలా కట్ చేసుకున్నాం. స్ట్రైట్ క్లాత్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ వెనక భాగానికి ఎంత ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను 2 పీసులు కట్ చేసుకున్నాను. ఇవి 2 మనం జాయిన్ చేసుకుందాం. ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఇవి 2 మనం జాయిన్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, దాన్ని మనం కట్ చేసుకుందాం. అంటే ఫినిషింగ్ నీట్‌గా ఉండడానికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక వైపున ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత
మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒక పావించి క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా మనం ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్‌కి జాయిన్ చేసుకుందాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా! దానికి జాయిన్ చేసుకుందాం. ఇలా ఒకవైపు నుంచి ఒక పావించి గ్యాప్ తోటి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో డాట్స్ పెట్టుకున్నాం కదా! ఆ డాట్స్ దగ్గర ఈ పట్టీని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నామంటే మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే పట్టీ లాగినట్లుగా కుచ్చులుగా రాకుండా హెమ్మింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఈ డాట్స్‌లు పెట్టుకున్నందువల్ల. అందువల్ల రెండు వైపులా మనం ఈ టక్స్‌లనేవి పెట్టుకుంటాం. ఇప్పుడు దీని పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా మనం పట్టీ యేసుకొని కుట్టుకున్నందువల్ల వెనక వైపున బ్లౌజు ఎత్తుకున్నట్లుగా లేకుండా చాలా నీట్‌గా మనకి కుదురుతుందనమాట. ఫినిషింగ్ కూడా చక్కగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూశారు కదా! బొటిక్ స్టైల్‌లో ఏ విధంగా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.